సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 50 మందికి మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. బుధవారం ఎమ్మెల్యే స్వగ్రామం వెల్పనూరు నందు 50 లబ్ధిదారులకు 45 లక్షల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. అయిపోయిందిరా. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో కల్లు గీతా గౌడ్ కులానికి మద్యం షాపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గీతా గౌడ్ కులాలకు సంబంధించి 10% రిజర్వేషన్ చెప్పిన విధంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి పరిధిలోని గీత కులాలను చెందిన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నామని ఎక్స్చేంజ్ సిఐ విజయ్ కుమార్ తెలిపారు. డిపాజిట్ చేయదలుచుకున్న వారు 2 లక్షలు డిపాజిట్ చేయాలని, డిపాజిట్ కట్టిన తర్వాత లక్కీ డ్రా ద్వారా ఈ షాపును వారికి కేటాయించడం జరుగుతుందని సిఐ విజయ్ కుమార్ తెలిపారు. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 5 వరకు మాత్రమే ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గీత కార్మికుల కోసం అని చెప్పేసి ఒక 10% షాప్స్ అనేవి రిజర్వ్ చేయబడ్డాయి. అందులో భాగంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి గీత కులానికి చెందినటువంటి గౌడ్ కమ్యూనిటీకి ఒక మద్యం షాపు కేటాయించడం జరిగింది. సో ఈ విషయం మీద ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో గౌడ్ కమ్యూనిటీకి చెందినటువంటి ఎవరైనా కానీ మద్యం టెండర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 5వ తారీఖు సాయంకాలం 5 వరకు అప్లికేషన్స్ ఎక్సైజ్ స్టేషన్లో కానీ, అది మా స్టేషన్లో కానీ, లేకుంటే ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 2 lakhs రూపీస్, నాన్ రిఫండబుల్. అది తర్వాత షాపు కేటాయింపు అనేది ఫిబ్రవరి 7వ తారీఖున 7వ తారీఖున వచ్చేసి నంద్యాల జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేయబడుతుంది. వాళ్ళకు షాప్ కేటాయించబడుతుంది. వాళ్ళు 2026 సెప్టెంబర్, అక్టోబర్ దాకా షాప్ నిర్వహించుకోవచ్చు.